నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన చట్టం గురించి మాట్లాడుకుందాం. ఇది మన దేశంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలకు ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. అసలీ చట్టం ఏంటి, వాళ్లకు ఎలా అండగా నిలుస్తోందో వివరంగా చూద్దాం రండి. మీరొక చిన్న వ్యాపారం నడుపుతున్నారా? అయితే మీకు ఈ ప్రాబ్లం తెలిసే ఉంటుంది. మనం చేసిన పనికి టైంకి డబ్బులు రాకపోవడం. నిజంగా ఇది చాలా పెద్ద తలనొప్పి కదా. ఈ సమస్య వల్ల ఎన్నో వ్యాపారాలు ఎంతగా ఇబ్బంది పడతాయో. సరే, మనం మాట్లాడుకోబోయేది ముఖ్యంగా ఎంఎస్ఎంఈల గురించి. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సింపుల్గా చెప్పాలంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకు వీలే బ్యాక్బోన్ లాంటివాళ్లు. అయితే చూడండి, కొన్ని దశాబ్దాలుగా ఈ బిజినెస్లన్నింటినీ ఒకే ఒక పెద్ద సమస్య వెంటాడుతోంది. అదేంటంటే టైంకి పేమెంట్స్ రాకపోవటం. ఇది వాళ్ల ఎదుగుదలకి ఎంత పెద్ద అడ్డంగో కదా. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి గవర్నమెంట్ ఏం చేసింది? ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? ఆ చట్టంలో వచ్చిన మార్పేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, 2006 కన్నా ముందు ది డిలేడ్ పేమెంట్స్ యాక్ట్ అని ఒకటుండేది. పేరుకి చట్టమున్నా అది అంత పవర్ఫుల్ కాదనమాట. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. కాని 2006లో ఎంఎస్ఎంఈ యాక్ట్ వచ్చింది. ఇక్కడితో ఒక కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. అవును, సరిగ్గా 2006లో మన భారత ప్రభుత్వం ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది. దీన్ని మనం సింపుల్గా ఎంఎస్ఎంఈ చట్టం అని పిలుస్తాం. అయితే ఈ కొత్త చట్టం చేసిన అతి ముఖ్యమైన పనేంటో తెలుసా? ఇది ఆలస్యమైన చెల్లింపుల నిబంధనలను సంస్థాగతీకరించింది. ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా కీలకమైన మార్పు. అయితే ఈ సంస్థాగతీకరించడం అంటే అసలు అర్థమేంటి? ఒక బిజినెస్కి దీనివల్ల ఏం ఉపయోగం? ఆ మాట వెనుకున్న అసలు మ్యాటరేంటో ఇప్పుడు చూద్దాం. సంస్థాగతీకరించడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక రూల్ని కేవలం ఓ కాగితం మీద ఉన్న నియమంలా కాకుండా దాన్ని ఒక అఫీషియల్, పక్కా సిస్టంగా మార్చడం. దానికి చట్టపరంగా ఒక పవర్ ఇవ్వడమన్నమాట. అంటే దానికిక ఒక లీగల్ బలం వస్తుంది. సరే, ఇప్పుడు ఆ పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య తేడా ఏంటో క్లియర్గా చూద్దాం. 2006 ముందున్న యాక్ట్ జస్ట్ ఒక బేసిక్ రూల్ అంతే. దానికి పెద్దగా పవర్స్ లేవు. కానీ 2006లో వచ్చిన ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ అలా కాదు. ఇది ఒక పక్కా లీగల్ ఫ్రేమ్వర్క్. దానికి చాలా స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ పవర్ ఉందన్నమాట. ఓకే, ఇదంతా చట్టం గురించి. మరి దీనివల్ల రియల్ లైఫ్లో ఏం జరిగింది? అసలు బిజినెస్ ఓనర్స్కి ఇది ఎందుకంత ఇంపార్టెంట్? దీని రియల్ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 2006 చట్టం ఏం సాధించిందంటే 3 ముఖ్యమైన విషయాలు జరిగాయి. ఫస్ట్ స్టెప్, స్పష్టమైన నియమాల్ని పెట్టింది. అంటే పేమెంట్స్ ఎప్పుడు, ఎలా చెయ్యాలి అనే దానిపై ఒక ఫార్మల్ సిస్టమ్ని క్రియేట్ చేసింది. ఇక రెండోది లీగల్ పవర్ ఇచ్చింది. ఎంఎస్ఎంఈలకు వాళ్ల పేమెంట్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక బలమైన చట్టపరమైన ఆధారాన్నిచ్చిందన్నమాట. ఇక మూడోది ఒక సేఫ్టీ నెట్ కల్పించింది. అంటే ఈ ఆలస్యమయ్యే పేమెంట్ల వల్ల వచ్చే ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి కాపాడటానికి ఒక రక్షణ కవచాన్ని నిర్మించింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఎంఎస్ఎంఈ చట్టం ఏం చేసిందంటే ప్రతి బిజినెస్ ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లంని ఒక లీగల్ రైట్గా మార్చేసింది. అంటే ఇది జస్ట్ ఒక రూల్ కాదు, ఇది వాళ్ల హక్కు. అది అసలు విషయం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క చట్టం మన దేశంలో ఉన్న లక్షలాది మంది ఆంట్రప్రెన్యూర్ల భవిష్యత్తును ఇప్పటికీ ఎలా తీర్చిదిద్దుతోందో, వాళ్ల బిజినెస్ జర్నీలో ఇది ఎంత పెద్ద ధైర్యాన్ని, భరోసాని ఇస్తోందో కదా.